నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాడండి. 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత అనుకుంటున్నారా? పండుగలు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఇవాళనే సినిమా చూశాను. ఇవాళ సినిమా చూసి కరెక్ట్ రివ్యూ ఇద్దాం. చూడకుండా రివ్యూ ఇవ్వద్దు. చూసే ఇవాళ లేట్ అయినా కూడా ఇవాళ సినిమా చూసి రివ్యూ ఇస్తున్నా. అసలు హరీష్ శంకర్, డైరెక్టర్ హరీష్ శంకర్ తడబడ్డాడా అనిపించింది సినిమా చూసి. నాకైతే అసలు ఎందుకు ఇలా చేశాడు హరీష్ శంకర్ అనిపించింది. గబ్బర్ సింగ్ తీసిన డైరెక్టరేనా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ తీసింది అని నేను ఆశ్చర్యానికి అయితే లోనైనా. అలా తీశాడు. అసలు సినిమా మొత్తం నాకైతే ఓజీ షార్ట్స్, ఓజీ డైరెక్షనే సగం ఒప్పడ్డది సినిమాలో. నెక్స్ట్ తమన్ మ్యూజిక్, ఓజీకి ఉన్న మిగిలిన ఉంటాయి చూసిన ట్యూన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దీంట్లో పెట్టాడా అనిపించింది. అలా ఉంది సినిమా. సినిమా అయితే అసలు స్టోరీ లేదు, ఏం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ ఎలివేషన్లు. అది కూడా మంచిగా ఇచ్చాడంటే లేదు. అది కూడా ఓజీకి ఇచ్చిన సేమ్ ఓజీ చూసి కాపీ కొట్టాడు అనిపించింది. 4-5 ఇయర్స్ నుంచి వెళ్ళి 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి తీస్తూ వచ్చాడు. ఎట్లుంటుందో అనుకున్నాం. కానీ ఇక్కడ తప్పిదం జరిగింది ఎక్కడంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అసలు మన హరీష్ శంకర్ తడబడ్డాడు పక్కా. అసలు డిప్యూటీ సీఎంగా ఎలా చూపెట్టాలి అప్పుడంటే పవన్ కళ్యాణ్ అప్పుడు నార్మల్ హీరో, నార్మల్ అంటే సూపర్ పవర్ స్టార్ హీరో. కానీ ఎంతైనా రాజకీయాలకు వచ్చాడు కదా, దాని తర్వాత అలా చూపెడితే చాలా 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 కథలు అనుకొని లాస్ట్కు ఎలాంటి కథ లేకుండా, అసలు ఏ మాత్రం కథ లేకుండా తీశాడు సినిమా అనిపించింది నాకైతే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నచ్చలే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నాతో పాటు చాలామంది అదే మాట అన్నారు. ఒక్కరు కూడా పాజిటివ్ రివ్యూ ఫస్ట్ రోజు అంటారా ఆ ఊపు ఉంటుంది. ఐమాక్స్ థియేటర్ ఒరుడు సూపర్ అని ఒరుడు ఫస్ట్ రోజు కామన్ అది ఎవరైనా. ఎందుకంటే నెగిటివ్ ప్రచారం పోవద్దు, నెగిటివ్ కావద్దని. అందుకని ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు చూడకుండా ఇప్పుడు ప్రశాంతంగా 4-5 డేస్ అయిపోయిన తర్వాత ఇవాళ చూసి మరీ రివ్యూ ఇద్దామని ఇచ్చాను. లేట్గా ఇస్తున్నా రివ్యూ, కానీ కరెక్ట్గా ఇస్తున్నా రివ్యూ. అందరి ఆలోచనలు అట్లా ఉన్నాయి. అసలు మన పవన్ కళ్యాణ్ని టైం ఇచ్చినప్పుడు ఎట్లా యూజ్ చేసుకోవాలి మన హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ టైంని సద్వినియోగం చేసుకోలేదు. అసలు పవన్ కళ్యాణ్ని అసలు ఎలివేషన్లు అంటే అసలు ఓజీ ఎలివేషన్ ఎట్లున్నాయో ఈ సినిమాకి కూడా అవే ఎలివేషన్లు. అదే కెమెరా తిప్పడం, అదే మొత్తం. కానీ సినిమాల కథ లేదు, ఏం లేదు. రాశికన్నా ఎందుకు వచ్చిందో తెలియదు. అసలు నాకు నచ్చిన ఒక పల్లవి అంటే శ్రీలీల ఫ్రెండ్ ఆ ఎపిసోడు, అక్కడ సెంటిమెంట్ లెవెల్లో పవన్ కళ్యాణ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ ఎపిసోడ్. తప్ప సినిమాలో ఏది లేదు. సినిమా చూడని వాళ్ళు కొంతమంది రీల్స్ చూసి పెట్టడం, పాకిస్తాన్కి వెళ్ళట్లే పాత బస్తీకి వెళ్తున్నా అని చాలామంది ఫీల్ అవుతున్నారు. అక్కడ డైలాగ్ మస్తు డైలాగ్ చెప్పాడు పవన్ కళ్యాణ్, మస్తు డైలాగ్ చెప్పాడు. అక్కడ ఏం తప్పులేదు. అక్కడ ఒక మతానికి ఆ డైలాగ్ పెట్టి రుద్దినట్టు చాలామంది చెప్పారు. కానీ సినిమా చూసినాక అర్థమైంది. ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఫ్రెండ్తో నాకు గొడవ అయింది. ఎగ్జాంపుల్, వేరే ఫ్రెండ్ ఇంటికి పోతున్నప్పుడు వేరే ఫ్రెండ్ జాగ్రత్తరా, అసలే వాడు గొడవ అంటే నీ ఒకటే అంట. వాడు నా ఫ్రెండురా, వాడు నా శత్రువా, గొడవ అంటే అర్థమైంది వాడు మంచోడు కాబట్టి. మన పవన్ కళ్యాణ్ చెప్పింది అంతే. బొట్టు పెట్టుకొని పోకుంటే నేను వెళ్ళేది పాకిస్తాన్ కాదురా, మన పాత బస్తీకి. అక్కడ మన అంటే ఇంకా మంచిగా ఉండేది. ఆ డైలాగ్ని హరీష్ శంకర్ ఆ మన అంటే సూపర్ ఉండేది, చాలా గ్రేట్ అనిపించేది. కానీ నేను పాకిస్తాన్కి వెళ్ళట్లేదు, పాత బస్తీకి వెళ్తున్నా అంటే అయినా సూపర్. ఎందుకంటే మన ఊరు, మన దేశంలో ఉన్న ఒక ఏరియాకి వెళ్తున్నా అని. దాన్ని కొంతమంది వక్రీకరించి రీల్స్ చేసి, కొంతమంది షార్ట్స్గా ఏదో చిన్న చూడని వాళ్ళు కూడా పెట్టి అది పాత బస్తీ, అది గ్రేటు, దాని పెద్ద ఇక పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం వినాధర్మం పెడతారు. ఒక వర్గానికి ఎప్పుడు కోపం రానివద్దు. భారతదేశంలోనూ గొప్పతనం అట్లుండాలి తప్ప ఇప్పుడు రాజకీయాల్లో అయిపోయి ఇప్పుడు సినిమాలకు కూడా పాకింది అదే. మొత్తం సినిమా మొత్తం చూసి అర్థమైంది. రీల్స్ పెట్టి ఏదో పెట్టేసరికి ఏదో వేరే వర్గాన్ని రెచ్చగొట్టినట్టు ఉంది అది కథ. అసలు అక్కడ ఎక్కడ తప్పని లేదు. దీంట్లో ఈ సినిమా చూసిన క్లారిఫికేషన్ అర్థమైంది ఏంటంటే, నా దేశంలో నా ఊరికి వెళ్తున్నా, నేను వేరే దేశానికి వెళ్తలే అన్నట్టు మస్తు చెప్పిండు పవన్ కళ్యాణ్. అక్కడ హరీష్ శంకర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఈ విషయంలో. ఇంకా సినిమా అంటారా, ఇంకా సినిమా సోగా ఉంది. అసలు ఏమి లేదు. హరీష్ శంకర్ ఏదో చేశాడు అనిపించింది నాకైతే. అంతే, షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.